ప్రస్తుతం అందుబాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్న లక్ష్మయ్య గారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా జరుగుతున్నటువంటి డిబేటు డ్రగ్స్ గురించి. డ్రగ్స్ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదలుచుకుందా అంటే? డ్రగ్స్ రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా? డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఇచ్చే సూచనలు సలహాలు లేకపోతే వాస్తవాలు గుర్తించమని చెప్పినంత మాత్రాన రాజకీయం అంటే ఎట్లా అవుతుందండి? కానీ మీ పార్టీ నాయకుడే మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి కామెంటు టీఆర్ఎస్ నాయకులకి సంబంధం ఉంది అని. టీఆర్ఎస్ నాయకులకు అదే వారసత్వ ఆలోచనలో ఉన్న నాయకులకు వాళ్ళ స్నేహితులు ఉన్నారు అన్నారు, అంతే కదా? అది తప్ప నిజంగా మీరు కనుక వాస్తవం కాకపోతే ఎందుకు నిరూపించుకోరు? అది కాకుండా ఇప్పటివరకు ఎన్ని స్కామ్లు అండి? దాదాపు 15-18 ఉన్నాయి. కాదు, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు ఎగిరేస్తున్నారు? స్పెసిఫిక్గా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు వేసుకుంటున్నారు? అవును అన్నారు, మీ ఆఫీసరే కాలేజ్ మేనేజ్మెంట్ అన్నాడు, ఇంకేదో అన్నారు. మీరేమో ఇప్పుడేమో ఓన్లీ ఫిల్మ్ మీద పడేసి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదే పని చేస్తున్నారు, డైవర్ట్ చేయదలుచుకున్నారు. మేము ఎందుకు డైవర్ట్ చేస్తాం? వాస్తవాలు కావాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెప్తాం. వైపు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దానిలో రాజకీయం చొప్పించదలుచుకుందాం కాంగ్రెస్ పార్టీ. అందులో రాజకీయం ఏముంది? ఇదొక్కటే కాదయ్యా మహానుభావ, మిగతా ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావన లేదే. మీరు మొదలు చెప్పిన ప్రస్తావన అసలు కనిపించడమే లేదే. మిమ్మల్ని మీ ఎంక్వైరీకి మేమేమో అడ్డు రావట్లేదు కదా. ఇంకా ఉన్నారు అనే సమాచారాన్ని అందజేశాడు, మేము కూడా చెప్తా ఉన్నాము. మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు రాలేదు? నోటీసులు ఎందుకు పోలేదు? గతంలో ఉన్నాయి చాలా, నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్, ఇప్పటి వరకు ఏమైనా చేసావా? ఊరికే ఆరోపణల కోసం ఆరోపణ చేయదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ. ఊకే ఆరోపణ అని మీరు కూడా ప్రభుత్వంతో కలిపి చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నటువంటి ప్రశ్న. అవును, కాంగ్రెస్ నాయకులుగా మాజీ పీసీ అధ్యక్షుడు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. అవును, స్పెసిఫిక్ గా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా, లేక ఊరికే ఆరోపణల కోసం ఆరోపణలు చేస్తున్నారు? అది కాదు, ఇప్పుడు రాజకీయాలలో మాట్లాడే మాటలన్నిటికీ స్పెసిఫిక్ ఆరోపణలతోటి తీసుకొచ్చి పెడుతున్నారా? తెలిసిన సమాచారం తెలియజేస్తున్నాము కాబట్టి మేము అలాగే ఆరోపణలు చేస్తున్నాం. ఆ మాట కరెక్ట్ కాదు. ఇది మీరు గతంలో మీరు ప్రతిదానికి ఆధారం ఉంటుందా? రుజువు చేసుకోమని చెప్తున్నాం. వద్దంటా అంటే చాలా ఆరోపణలు చేస్తుంటాం. మేము చేయలేదు, వాళ్ళు చేశారు. ఇది కూడా వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారు ఇదివరకు ఆరోపణలు. అవును, వాళ్ళు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు ఈ మాట రాంది. మేము మాకు తెలిసిన సమాచారం ఇస్తే మంచి వాతావరణంలో తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉండి ప్రభుత్వంలో మీరు చేయకుండా మమ్మల్ని అంటారా? మీ దగ్గర సమాచారం ఉంటే ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కి ఇవ్వచ్చు, సిట్ కి ఇవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇవ్వచ్చు. సమాచారం మేము ఇస్తాము. టీఆర్ఎస్ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పి ఆరోపణలు చేయడం అంటే ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? ముఖ్యమంత్రి గారే మైనింగ్ మాఫియాలో ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. అది ఉంటేనే కదా. ఒక మంత్రి ట్రైబల్ ఎస్ఐ చనిపోతే దాంట్లో ప్రమేయం ఉన్నదన్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి? నయీం కేసు ఎక్కడ పోయింది? ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? 10,000 ఎకరాలు అన్నారు. ఒక లారీల నిండా డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ మీడియా రాలేదా? ఇవి అడిగితే తప్ప మీ స్నేహితులకు మీకు సంబంధించిన వాళ్ళకు ఉన్నంత మాత్రాన ఈయనకున్నదనట. ఆ భుజాలు ఎందుకు తడుపుకోవాలి? నాకు అర్థం కాలేదు. ఆ కేసుల గురించి ఆ కేసుల సందర్భంలో ఇది మాత్రం వాళ్ళ చరిత్ర ఎట్లా ఉంది? ఈ మాదిరిగా అంటున్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది మంచిది కాదు. పాఠశాలలో కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కానీ తీసుకోవడం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఏమైనా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? అందుకోసం ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమా తప్పించడానికి? అందుకోసం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. మీరు డైవర్ట్ ఎక్కడదండి? మీరు మిగతా వాళ్ళకి పూర్తిగా సమాచారం ఇవ్వండి. ఉన్నాయని చెప్తున్నాం. ఉన్నాయని చెప్తే ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, లేదని నిరూపించుకొని మా మీద ఆరోపణ చేయండి. చెత్త ఆరోపణలు చేశారని చెప్పండి. అధికార పార్టీని పొన్నా లక్ష్మణ్ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ ప్రతిపక్షంగా మీరు కూడా కేవలం ఆరోపణల కోసం ఆరోపణలు చేస్తున్నారా? గతంలో కూడా వినండి పూర్తిగా. గతంలో కూడా ఇదే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసుని డిఫేమ్ చేసేలాగా ఫేక్ వెబ్సైట్లు పెట్టారని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు చూపించగలిగారా? అరెస్ట్ చేయండి. దానికి సంబంధించి మీ చేతిలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే ఆరోపణల కోసం ఆరోపణలు చేస్తున్నారా, లేక మీ దగ్గర ఏమైనా కొన్ని ఆధారాలు ఉన్నాయా? దిగ్విజయ్ సింగ్ గారిని పిలిచి ఈ ప్రశ్న అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడో వినండి. అదే అడుగుతున్నా. అదే ధైర్యంగా మాటలతో ఆరోపణలతో తప్పించుకోదలుచుకున్నారా? మేము తప్పించుకుంటామా? మీకు దమ్ముంటే అరెస్ట్ చేయవయ్యా. తప్పైతే
చర్యలు ఎందుకు తీసుకోవు? ఊరికే ఎంక్వైరీ ఎందుకు చేయవు? ఊరికే ఆరోపణల కోసం గతంలో ఆరోపణలు ఊరికే చేసిన ఆరోపణలా? ఇది కూడా అలాగే ఊరికే చేయదలుచుకున్నారా? ఆరోపణలా? ఇది కూడా అలాగే చేయదలుచుకున్నారా? ఊరికే ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరు చేశారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు తెలుసు. మేము 60 ఏళ్ళ నుంచి ఈ దేశంతో మమేకమైనాం, సమాజంతో మమేకమైనాం, ప్రజలతో మమేకమైనాం. ప్రజలతోటి ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిన నేపథ్యంలో మాకు తెలిసిన సమాచారాన్ని మేము అందజేస్తే ఆ ఉరికెందుకు, పలికెందుకు, గుమ్మడికాయ దొంగలాగా బుధాలకి వేసుకోవడానికి చేతనైతే అరెస్ట్ చేయండి అన్న వాళ్ళను, లేకపోతే మా ఏం లేదని రుజువు చేయండి, సిబిఐకి ఇవ్వండి, మిగతా వాళ్ళని ముందు పెట్టండి. ఏది పెట్టకుండా ఇదొక్కటి అడిగి ఏదో రాజకీయ కోణం అంటారండి మీరు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద కానీ, సిట్ మీద కానీ, లేక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ మీద కానీ మీకు ఏమైనా అనుమానం ఉందా? నాకు ఎవరి మీద అనుమానం ఉన్నది లేనిది అనేది నేను లోతుగా అధ్యయనం చేస్తే చెప్పలేను. ఇప్పుడు మనం మాట్లాడేది మీడియాలో వచ్చిన కథనాలు కానీ, బయట జరుగుతున్న కథనాలు కానీ, అకున్ సబర్వాల్ మొదట చేసిన కార్యక్రమం కానీ, ఇంతకుముందు ఇన్ని స్కాములలో ప్రభుత్వం ఎవరిని దాచిపెట్టడానికి చేసిందో అది చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో దీంట్లో కూడా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే అరెస్ట్ చేయండి, కాదని తప్పేముంది? మీకు ఆ దమ్ముందా? అసలు ఆ దమ్ము లేదు, నిష్పాక్షిక విచారణ లేదు. మీది నుంచి రాజకీయంగా మమ్మల్ని బదనాం చేయడానికి వాళ్ళు చూస్తూ ఉంటే ఇది ఎక్కడి కథ? కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోండి, మీ ఇష్టం అది. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవచ్చు మీరు. కానీ స్పెసిఫిక్ గా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, నేను అందుకే స్పెసిఫిక్ గా నడిస్తే మీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మీకు అసత్యం అనిపిస్తే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అరెస్ట్ చేయండి, ఏదైనా ఆధారం అరెస్ట్ చేయండి. ఎందుకు ఎందుకయ్యా? ఇగో రైతులను ఖమ్మంలో తీసుకుపోయి బేడీలేసి జైలులో వేసిన చరిత్ర మీదైతే వాళ్ళనేమో అరెస్ట్ చేస్తారు, బేడీలు వేస్తారు. ఒక మహానాయకుడే కావచ్చు, ఆరోపణలో ఏం లేదు అన్నప్పుడు మీరు అరెస్ట్ ఎందుకు చేయరు? ఎవరికి దిగ్విజయంగా ఎవరికైనా తప్పుడు ఆరోపణ చేశారని ఎవరినైతే అంటున్నారో వాళ్ళందరినీ ఏంటి చూడండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగి ఒక లాజికల్ ఎండ్కి వెళ్తుందని మీకు అనిపిస్తుందా? లాజికల్గా వెళ్తుందంటే ఒక సెక్షన్ విచారిస్తున్నారు, మేము కాదనము, మేము వద్దడం లేదు. కానీ మిగతా పేర్లు కూడా బయట పెట్టండి, ఎంతమందిని చేస్తారో చెప్పండి అంటున్నాం. అది పక్కన పెట్టి ఇది ముందు తీసుకున్నారు, మేము ముందు తీసుకుంటే మేమే అనం, ఇది మీ ప్రక్రియ. కానీ తప్పుడు ఆరోపణలు అయితే చర్యలు తీసుకునే విషయంలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ నిర్దోషిత్వాన్ని ఇన్నిట్లలో ఏది సీట్ స్కామ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ఫర్ ఓట్ ఉంది, అట్లాగే ఎంసెట్ లీకేజెస్, 10th క్లాస్ పేపర్ లీకేజెస్, ల్యాండ్ మాఫియాలు, మైన్ మాఫియా, శాండ్ మాఫియా, వీటన్నిటి మీద మీరు ఎక్కడ ఎంక్వైరీ చేశారండి? ఎక్కడ బయటకు వచ్చాయి పారదర్శకంగా? దీంట్లో వస్తుందని మేము ఎలా నమ్మాలి? చెప్పండి, మీరు చెప్పండి. 26 స్కామ్లు ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు, దాస్తున్నారు. దాని వెనకాల ఎవరున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? నయీం దగ్గర ఉన్న డమ్మంతా ఎక్కడ పెట్టారు? నయీం దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు? ఎందుకు ఓపెన్గా బయటికి రావట్లేదు? అంటే ఈ మాట అంటే మేము రాజకీయ కోణంలో ఆరోపణ చేసినట్టు. కాబట్టి ఇది కూడా ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళేటువంటి ఆస్కారం లేదంటారా? లాజికల్గా కాదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దీన్ని మాసిపూసి మాయగా గారడి చేసి కొంతమందిని తప్పించడానికి చేసే ఎత్తుగడలో గత 15-16 స్కామ్లలో ఏ రకంగానైతే పారదర్శకంగా ప్రజలకు తెలియజేయకుండా ఎవరినో కొంతమందిని రక్షించడానికి చేసే ప్రయత్నం ఇందులో కూడా జరగకూడదనే ఉద్దేశంతో మేము మాట్లాడతాము. రైట్. దీంతో పాటుగా పొన్నాలక్ష్మి గారు, ఎందుకు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలవాలి అనే ఉద్దేశం ఉందా లేదా? అసలు మీరు ఏ ప్రశ్నలు అడుగుతారండి, నాకు అర్థం కాదు. కానీ మీ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అటువంటి సీరియస్నెస్ కనిపించకపోతే అటువంటి అనుమానం వస్తుంది. మీ పార్టీలో జరుగుతుంటే చిన్న చూపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. చెప్తున్నాను, చాలా చిన్న చూపు. మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలతో వస్తుందని అడగండి. అదే అడుగుతున్నాను. మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నామని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే కలుగుతున్నటువంటి అనుమానం. మీకు అనుమానం కలగవచ్చు, ఈ అనుమానానికి తావులేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, కార్యక్రమాలు ఇంకా విస్తృతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గతంలో మేము చేసిన కార్యక్రమాలు, ఆశలు పెట్టి హామీలు ఇచ్చి ఏది చేయకుండా నియంతలాగా ఉన్నది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంట ఉంటుంది. ఇందుకే బీసీ ఫోరం ఒకటి ఏర్పాటు చేశారు. అది ఎవరిని ఉద్దేశించి, ఎవరిని టార్గెట్ చేసి ఏర్పాటు చేసినటువంటి ఫోరం అది? ఇప్పుడు అదేదో వచ్చింది కాబట్టి హాట్ టాపిక్ మంచిది, అడగడం కూడా చాలా మంచిది. దేశంలో జనాభాలో 50% పైచులకు ఉన్నది నగ్న సత్యం బీసీలు. రాష్ట్రంలో కూడా 54% అని మాకు అనధికారిక సమాచారం. అయినా పెద్ద ఆర్భాటంగా సర్వే చేశాడు కదా, ఆ సర్వే ఇంతవరకు బయట పెట్టలేదు కదా. 54%. మేము అనేది ఏంటంటే ఈయన కొత్తగా ఏదో రాయితీలు పెట్టేసి చేపలకు గాలం వేసినట్టు వేసేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీసీలను అప్రమత్తం చేయడంతో పాటు జనాభాలో ఉన్న అత్యధిక శాతం బీసీల మద్దతు కూడగట్టడానికి ఒక సమీక్ష, ఒక అవకాశం
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీలు చేస్తున్న మీది కార్యక్రమాలు ఏంటి ఆలోచించడానికి, సమీక్షించడానికి వచ్చేసాం. ఇది అధికార పార్టీ బలోపేతం చేయడానికి చేసే కార్యక్రమం. పొన్నాలక్ష్మి గారు ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ బీసీ ఫోరం అధికార పార్టీని టార్గెట్ చేశా లేక మీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేశా? బీసీలకు భాగస్వామ్యం కల్పించడానికి అధికార పార్టీలు, స్వంత పార్టీలు, ప్రజాస్వామ్యంలో ఒత్తిడి పనిచేస్తుంది. ఇది సర్వసాధారణం. మా పార్టీలోనైనా, మా ఇంట్లోనైనా, నా ఇంట్లోనైనా. అందుకోసమే ముందు మీ పార్టీ గురించి మాట్లాడితే, మీ పార్టీలో పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి లీడరు ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈరోజు పొన్నాలక్ష్మి గారు సొంత పార్టీని టార్గెట్ చేసి బీసీ ఫోరం ఏర్పాటు చేశారా? లేదు, ఇది తప్పు. అధిష్టాన నిర్ణయాలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇంత మాత్రం చేత వాళ్ళు ఇద్దరు ఇంత మాత్రాన్ని ఇదేదో పెట్టారని ప్రజలకు ఈ సమాచారం తప్పుడు సమాచారము. ఇది కాదు. పార్టీ బలోపేతానికి, భాగస్వాములు చేయడానికి, నమ్మకం కలిగించడానికి, విశ్వాసం 54% ఉన్న బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్తున్నప్పుడు న్యాయం చేయమంటున్నావు? అన్యాయం ఇచ్చారు కదా అంటారు. నాకు తెలుసు. తదుపరి ప్రశ్న ఏమంటారంటే మీ ముగ్గురికి ఇచ్చారు కదా అని మీరే అడుగుతారు. అదే బీసీ నాయకుడిగా ఉన్నటువంటి పొన్నాలక్ష్మిని తీసేసి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరికి, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళిద్దరికీ 2 కీలకమైన పదవులు కట్టబెట్టడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తున్నట్టు, అధికార పార్టీ తప్పు చేస్తున్నట్టు? ఇందులో అధికార పార్టీకి అందుకోసం అధికార పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. అధికార మీ పార్టీలో న్యాయం జరుగుతుందా? మీ పార్టీలో వినాలి కదా, మీరు వినాలి కదా. అదే అడుగుతున్నా. అదే మీరు వినాలి కదా. అధికార పార్టీకి ఇందులో ప్రమేయం ఉన్నదని అనుకోవడం పొరపాటు. అధికార పార్టీ వైపు వెళ్ళాలని చెప్పడం ఒకటి. రెండవది పార్టీలో కూడా సలహాలు, సూచనలు ఇవ్వడానికి, ఒత్తిడి పెంచడానికి చేసే కార్యక్రమం. ఇందులో తప్పేముంది? అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డా, జానారెడ్డా, లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ? మీరు చాలా పొరపాటుపడుతున్నారు. తప్పుడు సమాచారం ప్రసారం అవుతున్నది. మా టార్గెట్ వెనుకబడిన వర్గాల భాగస్వామ్యం, వెనుకబడిన వర్గాల మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం. దీంతో కాంగ్రెస్ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలలో మేము ముందున్నాము. ఇప్పుడు బీసీ నాయకుడిగా పొన్నాలక్ష్మికి తాను ఒక పెద్ద బీసీ నాయకుడిని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఈ కాంగ్రెస్ పార్టీ నాకు ఎటువంటి అవకాశం ఇచ్చింది, ఈరోజు బీసీ యాంగిల్ తీసుకొని నేను నేతగా ఎదగడానికి కారణమా? ఏం ఆలోచన అండి, ఏం విశ్లేషణ అండి? పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి మంత్రిగా పనిచేసినట్టు పొన్నాలక్ష్మి ఇప్పుడు సడన్ గా బీసీ నాయకుడిని అనే విషయం గుర్తొచ్చిందా? నాకా? ఇప్పుడు బీసీ ఫోరం ఏర్పాటు చేయడం అంటే, బీసీ ఫోరం 10 మంది కూర్చొని చేశారు. మమ్మల్ని పిలిస్తే పోయినాము. మేము ఆల్రెడీ నాయకులం, కాంగ్రెస్ నాయకులం. మీరు గుర్తించిన అందులోనే ఒక సెపరేట్ గ్రూప్ ఏర్పాటు చేయడం అంటే సెపరేట్ గ్రూప్ అనే పదానికి ఆస్కారం లేదు. పార్టీ బలోపేతం కోసం చేసేదని ఖరాఖండిగా మొదటి అంశంగా చెప్పిన విషయాన్ని మీరు పదే వక్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒప్పుకో. సహజంగా కలిగేటువంటి అనుమానం కదా. అనుమానాలు ఓకే, అనుమానాలు చాలా వస్తాయి. అందుకోసం పదవులు ఇవ్వకుండా లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతంలో పిసిసి అధ్యక్షుడు కూడా ఇచ్చింది. పిసిసి అధ్యక్షుడు ఇచ్చింది. అదే కాదు, ఈ దేశంలో ఒక్క నిమిషం ఈ దేశంలో మళ్ళీ మాట్లాడారు కదా. అటువంటిది ఈ రోజు ఇప్పుడు మీరు ఒకరికో ఇద్దరికో పదవులు ఇచ్చారు కదా అని అడుగుతున్నారు. నేను ఆ మాట కాదు, అసలు ఈ దేశంలో బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ పొన్నాలక్ష్మి గారు 1,000 పక్క వాళ్ళకి చూపించేప్పుడు 3,000 మన వైపు చూపిస్తాయంటారు. ఈ రోజు బీసీలకి న్యాయం చేయండి అని మీరు అంటే మీ పార్టీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. అదే కదా, మేము వేలు చూపించామనే తప్పు, లేకపోతే ఎవరినో నిందిస్తున్నామనే తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేసింది, బీసీలకు న్యాయం చేసింది చెప్తా ఉంటే మళ్ళీ అన్యాయం చేసిందనే మాట మీ నోటి నుంచి వచ్చి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ పార్టీలో మీకు ఏం జరుగుతుంది అన్నది ప్రశ్న, దానికి కూడా సమాధానం ఉండాలి. దానికి సమాధానం పార్టీలో ఈ వర్గాలను నమ్మకం, విశ్వాసం కలిగించడానికి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అవకాశాలు కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినట్టయితే గతంలో నేను వేరే పార్టీల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న బీసీ వర్గాలలో కొన్ని వర్గాలు వేరే పార్టీలకు చాలా మద్దతు పలికాయి. వాళ్ళ వల్లనే అధికారంలోకి వచ్చారు. అటువంటిది ఉండకుండా ఉండడానికి ఇవాళ ఏం చేస్తున్నాడు? గొర్రెలు, బర్రెలు, చేపలు. నేను చేపల మంత్రిగా ఉన్నాడు 1991లో 50% సబ్సిడీ ఇచ్చాం. ఆ రోజే మహిళా మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసాం, ఈ డాక్రా గ్రూప్ రాకుండా. ఇన్సూరెన్స్ పెంచాం. సరే ఇవాళ వచ్చాడు 100% అన్నాడు. ఎవరికైనా ఆశ ఉంటుంది. ఈరోజు బీసీ కార్డు తీసుకుని పొన్నాలక్ష్మి బీసీ కార్డు నేను కాంగ్రెస్ నేతను తనకు పోయినటువంటి పదవిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేక మరేమైనా పదవి సంపాదించడం కోసం ఇప్పుడు బీసీ కార్డు తీశారు? నాకు చిన్నప్పుడు 11వ తరగతిలో చిన్మయానంద గారు మాట చెప్పారు, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. చనిపోయేంత లాస్ట్ వరకు కూడా జ్ఞాపకం ఉంటుంది. యాజ్ ద థాట్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్, యాజ్ ది పర్సన్ సో ది నేషన్ అని. మన ఆలోచనలు ఎట్లా ఉంటే మనిషి ఆ రకంగా తయారవుతాడు. అందుకోసం ఏదో స్వంత లాభం కోసం అయితే ఈ ప్రయత్నాలు ఎందుకే?
నేను ఏ ప్రయత్నం చేస్తే నాకు వచ్చింది అధికారం? ఓ కాంగ్రెస్ నేతగా జిల్లా కాంగ్రెస్లో కోశాధికార పదవి ఇచ్చిన ఈ వ్యవస్థ చివరికి అధిష్టానం నాకు అధ్యక్ష పదవి ఇచ్చిందండి. జాతీయ స్థాయిలో మా పార్టీలో చాలా మందికి అవకాశం వచ్చింది. ఇది వాస్తవం కదా, చరిత్ర కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్యకి బీసీ నాయకుడిగా ఒక అవకాశం లభించింది. ఆ తర్వాత తీశారుగా. అవును, తీశారు. అయితే ఏముంది? అయితే అంటే ఇచ్చినప్పుడు మేము అనుకున్నామా? అదే పక్క పార్టీలు అడిగే ముందు మీ పార్టీ సంగతి చూసుకోవాలి కదా. పదవులని ఒక వర్గానికేనా? రాజకీయాలకు అనుగుణంగా మీరు తప్పు పడుతున్నారు. ఏదో నన్ను తీసేసినంత మాత్రం తప్పు. ఇచ్చినప్పుడు మాత్రం అడగలేదు అనుకో, నేను ఊహించలేదు, నేను అడగలేదు ఎందుకు ఇచ్చామని. తీసేసినప్పుడు నేను ఎందుకు అడుగుతాను? మీకేం బాధ? బీసీల గురించి ఎంతగా బాధపడిపోతున్నటువంటి పొన్నాల లక్ష్మి, నేను బీసీల గురించి మాట్లాడేది పదవుల కోసం కాదు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం, వాళ్లకు నమ్మకం, కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని చేసే దిశలో పట్ల బీసీల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఏ ఒక్కరికో నాకో ఇంకోరికో పదవుల కోసం చేసే ఈ చిన్నపాటి ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మి లేడు. ఎన్నికల్లో పొన్నాల లక్ష్మి అసలు పోటీ చేయదలుచుకున్నారా లేక రాజకీయంగా నిష్క్రమించదలుచుకున్నారా? ఇదేం ప్రశ్న అండి. రాజకీయాలలో ఎప్పుడూ ఉంటాం, పదవుల కోసమో లేకుంటే అవకాశం కోసమో కాదు. కానీ ఒక మంచి అవకాశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలోనే మొదటి పిసిసి అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఆ సందర్భాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారా లేదా? ప్రాపర్గా ఉన్న పరిస్థితుల్లో జరిగింది. దేశవ్యాప్తంగా ఒకటి, తెలంగాణ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఆశలు పెంచాడు, ఏ రకంగా నమ్మడానికి ప్రయత్నం చేశాడు, ఇవన్నీ ఆలోచించి ఎన్నికల ఫలితాలు ఎన్నికలు కేవలం ఒక కోణంలో ఆలోచించేది కాదు, చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఉన్నాయి. కానీ పొన్నాల లక్ష్మిని చాలా నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, పొన్నాల లక్ష్మి ఒక జోకర్ అని తీసిపాడేసేటువంటి నాయకులు ఈరోజు మీ పార్టీలోనూ అధికార పార్టీలోనూ కూడా లేరంటారా? ఎవరు ఏమనుకుంటే నాకేం సంబంధం? నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చాను. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, విశ్వాసాల మీద, పథకాల మీద నమ్మకం ఉన్నవాడిని. నేను చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నాను. ఎవరు ఏమనుకొని అనుకున్న దాని ప్రకారం ప్రచారం చేసి మనకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేసే వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతాను? దాని పరిగణలోకి నేను నా చిత్తశుద్ధిని శంకించేవాళ్ళు. పొన్నాల లక్ష్మి చాలా లైటర్ వేలో తీసుకుంటుంటారు, అటు సొంత పార్టీలో కానీ అధికార పార్టీలో కానీ అంటారు. నాకేం తెలియదు అది. సో అంత లైటర్ వేన్ తీసుకోవడానికి కారణం ఏందో, లైట్గా తీసుకోవడానికి ఎందుకు కారణమో నాకైతే తెలియదు. ఏమైనా బదనాం చేయడానికి చేస్తారేమో అంతే. ఈరోజు మీ సొంత జిల్లాలోనే మీ పట్టు మీరు కోల్పోతున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. నా పట్టు ఏమిటి? నా పట్టే కాంగ్రెస్ పట్టు, పార్టీ పట్టు, కాంగ్రెస్ పార్టీ పట్టే మా పట్టు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు, పొన్నాల లక్ష్మికి పట్టలేదు అని మీరు అనుకుంటే అయిపోయిందా అని అడుగుతున్నాను. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది, మేము చేసే పనిలో మాకు పట్టు ఉంది, మాకు సపోర్టర్స్ ఉన్నారు. ఈరోజు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించే ప్రయత్నం చేస్తామని అధికార పార్టీ మాట, అవునా కాదా? కాదు. మీకేమనిపిస్తోంది మాజీ ఇరిగేషన్ మంత్రిగా? చెప్తాను. ఇలా రెండు ఉన్నాయి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైట్. తర్వాత పునర్నిర్మాణం. అసలు పునర్నిర్మాణానికి అర్థం తెలుసా వీళ్ళకి? హిరోషిమా నాగసాకి లాంటి ధ్వంసం అయితే నిర్మాణం మళ్ళీ కొనసాగించడం పునర్నిర్మాణం అంటారు. మేము గోదావరి జలాలు తీసుకొచ్చి అత్యంత ఎత్తైన తెలంగాణ ప్రాంతంలో పుట రిజర్వాయర్లు నింపే పరిస్థితి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. సమైక్య పాలనలో చెరువులు ధ్వంసం అయ్యాయి, గొలుసుకట్టు చెరువులని నాశనం అయ్యాయి, ఇరిగేషన్ మీద ప్రాపర్ శ్రద్ధ లేదు, వాటన్నిటి కూడా సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అనేది అధికార పార్టీ మాట, అవునా కాదు? అది కాదు, స్వంత లాభం కోసం వ్యవస్థను వాడుకొని చేసే కార్యక్రమాల పట్ల వాళ్ళు చేసే ప్రచారం ఇది. దమ్ముంటే ధైర్యం అంటే ఎంక్వైరీ పెట్టమన్నాం కదా. మిషన్ భగీరథ ఇట్ హాస్ బికమ్ మిషన్ కల్వకుంట్ల. మేము గణాంకాలతో చూస్తాం. ఎక్కడయ్యా చర్చ పెట్టింది? ఎక్కడయ్యా పారదర్శకత? ఎవరితో చర్చించినారు? ఎవరి సలహాలు తీసుకున్నారు? మీ ఇష్టం. మీ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించడానికి, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఈ రకమైన ప్రచారం చేసి పబ్బం కట్టుకుంటున్నారు, కానీ శాశ్వతంగా చేయలేరు. ఆ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతోంది అసలు? ఇచ్చే దృష్టిలో కూడా మా కార్యక్రమాలు రూపొందిస్తాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం సన్నగిలుతుందా? అందుకోసం ఈ పార్టీని వదిలిపెట్టి అధికార పార్టీ వైపు ఆకర్షితులవుతున్న నాయకులంతా ప్రలోభాలు, భ్రమలు, వ్యక్తిగత అవసరాలు కొన్ని సందర్భాలలో ఉండేటి పోతాయి. దానికోసం పార్టీనే ఇట్లా పోయిందనే మాదిరిగా మీరు పార్టీలో నాయకుల గురించి అడుగుతున్నారు. పార్టీ నాయకత్వం మీద నమ్మకం పోతుందా? పార్టీ నాయకత్వం మీద కాదు, సొంత విషయాల మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తున్నారు. ఈయన ప్రలోభాలు, బ్లాక్మెయిల్. అదే ఒక్కటే అడుగుతాను, నీ ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకో బయటకు రావట్లేదు? ఓటుకు నోటు కేసు ఎందుకో తీస్తలేవు? నీ మీదున్న 2 సిబిఐ కేసులు కానీ, ఈడీ నోటీసులు కానీ దాని ప్రస్తావన తీసుకురాకుండా నిరూపించుకోవట్లేవు.
ఎవరి అయినా ఏమైనా లోపాలు ఉంటే చిన్నవి పెన్నవి దాన్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నావు. ప్రజాస్వామ్య చరిత్రలో పట్ల ఇంత నీచ సంస్కృతి దిగిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈరోజు పొన్నా లక్ష్మి కూడా బ్లాక్మెయిల్కి భయపడుతున్నాడు. ఎవరు? నేనా? ఎస్, మిమ్మల్ని అడుగుతున్నా. పొన్నా లక్ష్మి దేనికి భయపడ్డాడు? నా గొంతు ఎవరు నొక్కలేరు. జరిగింది కదా. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో ఈరోజు పొన్నా లక్ష్మి కూడా భయపడుతున్నాడు ఏమన్నా? నేను ఎన్నడూ భయపడలేదు. ఆ రోజు భయపడలేదు, ఇప్పుడు భయపడలేదు, ఇక ముందు కూడా భయపడా. ఎవరికి తలొగ్గే ప్రశ్నే రాదు. మీరంటే 48 ప్రాజెక్టులు చర్చలు పెట్టామండి. అన్ని పార్టీలు వచ్చాయి, నిపుణులు వచ్చారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతున్నటువంటి వ్యవహారం కానీ దీని ఇంపాక్ట్ తెలంగాణ స్టేట్ మీద కూడా ఉండదంటారా? తెలంగాణ స్టేట్లో ఇప్పుడు జాతీయ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది వేరు. ఈ స్థానికంగా ఉండే సమస్యలు సెంటిమెంట్ ఉంది కాబట్టి కొట్టేశారు. అంటే ఇవన్నీ మేమన్నీ తప్పులు చేసామని వేశారా వీళ్ళకి? సార్ లాస్ట్ 3 ఎకరాలు 2 బెడ్రూము 12% దళితులు ముఖ్యమంత్రి. మీరన్నట్టు ఫస్ట్ ఎలక్షన్స్లో తెలంగాణ స్టేట్లో ఫస్ట్ ఎలక్షన్స్లో సెంటిమెంటే వర్కౌట్ అయింది అనుకుందాం. కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకు మించి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతుందా? మేము ఇచ్చాం కాబట్టే, వీళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయారు కాబట్టే అదేంటిది అమలు కాని స్కీమ్స్, అమలవుతున్న స్కామ్స్, అది చరిత్ర. ఏ ఒక్క మాట కూడా ఆయన మాట మీద నిలబడలేదు. అందుకోసం ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రజలు మూడేళ్ల తర్వాత కూడా ఇంతవరకు ప్రజల వ్యతిరేకత మా మీద పెరగలేదు అన్నది టీఆర్ఎస్ ఉన్నటువంటి ధీమా మీకు అనిపిస్తుంది. అలాగే ఇగో అహంకారంతో ఉండి మభ్యపెట్టడానికి చేసే కార్యక్రమంలో ఏమైనా మాకు తగ్గిందని చెప్తారా రాజకీయాలలో ఎవరైనా? 111 సీట్లు వస్తాయట. ఏం మనుషులండి? ఇది నమ్మదగదా? ఇది నిజమా? పోనీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మి మేము మళ్ళీ 2019లో అధికారంలో రావడం ఖాయము. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరుగుతున్నది. ఆయన ఒక మోసకారి, మాట తప్పిన మనిషి అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని దాటుకుని అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుందా? తప్పనిసరిగా. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడదు అంటే ఆయన కావాలనుకుంటున్నాడు. అడగడంలో తప్పులేదు, కానీ బయటకు వచ్చి అడగడం తప్పు. అదే మేము అంటున్నాం. అంతే. అంత మాత్రం చేత మొత్తం అంతా ప్రభావితం అయిపోతుందని అదే ఇష్యూ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు బహిరంగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అది అప్పుడు అన్నారు, నా దగ్గర కూడా నా విషయంలో అన్నారు, ఇప్పుడు ఆయన విషయంలో అన్నారు. ఎవరి విషయంలో ఎవరన్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో చేస్తుంది. 2019 ఎన్నికల్లో పొన్నా లక్ష్మి పోటీ చేస్తారా, లేక వారి కోడలు కప్ చెప్పి పొన్నా లక్ష్మి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేదు, రాజకీయ సన్యాసం అనే మాటకే అర్థం ఉండదు. పార్టీలో ఎన్నో రకాలుగా మనం సేవలు చేయొచ్చు. పార్టీ ఎవరి సేవలు ఎలా తీసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుంది. అందుకోసం నేను పోటీ చేస్తాను, మా కోడలు పోటీ చేయదు. కోడలు షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాస్పిరెంట్స్. ఎస్, అవకాశం ఉంటే చేస్తుంది. మా పార్టీ నిర్ణయిస్తే చేస్తుంది. మా పార్టీ నిర్ణయిస్తే నన్ను ఏం చేయమంటే గది చేస్తాను. అంతే తప్ప నేను చేస్తాను నేను కాదు కదా ముఖ్యం. మా పార్టీ ముఖ్యం. పార్టీ చెప్పిన దానికి కట్టుబడడం మా బాధ్యత. పొన్నా లక్ష్మి గారు సమయాన్ని ధన్యవాదాలు. ఇది మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.